హాయ్ ఫ్రెండ్స్, 9th ఫిజికల్ సైన్స్ మ్యాటర్ అరౌండ్ అస్ చాప్టర్కు పార్ట్ 2 వీడియోకి స్వాగతం. ఈ వీడియోలో మనం స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ గురించి, వాటి యొక్క క్యారెక్టరిస్టిక్స్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటగా స్టేట్స్ ఆఫ్ మ్యాటర్. మనం జనరల్గా మ్యాటర్ అంటే ఏందో లాస్ట్ వీడియోలో నేర్చుకున్నాం. ఎనీథింగ్ ఇట్ హ్యాస్ మాస్ అండ్ ఆక్యుపై స్పేస్ అని. మరి జనరల్గా స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ ఏ స్టేట్స్లో ఏ స్థితుల్లో దొరుకుతుంది అంటే సాలిడ్స్గా, లిక్విడ్స్గా, గ్యాస్గా మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ మ్యాటర్ని స్టేట్స్లో మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఇవే కాకుండా ఫ్యూచర్లో మనం ప్లాస్మా స్టేట్, బోస్ ఐన్స్టీన్ కండెన్సేషన్ స్టేట్ ఇలాంటి స్టేట్స్ను, ఇంకా ఫెర్మియాన్ స్టేట్, క్వార్క్, గ్లూకాన్ లాంటి ఇమాజినరీ స్టేట్స్ గురించి కూడా మనం స్టడీ చేయబోతున్నాం. ముఖ్యంగా ప్రెడామినెంట్గా మనకు తెలిసిన 3 స్టేట్లు ఏంటంటే సాలిడ్, లిక్విడ్ అండ్ గ్యాసియస్ స్టేట్స్ అన్నమాట. ఓకే, మ్యాటర్ అరౌండ్ అస్ ఎగ్జిస్ట్ ఇన్ 3 డిఫరెంట్ స్టేట్స్ అని ఇవ్వడం జరిగింది. మ్యాటర్ రైజ్ డ్యూ టు ద వేరియేషన్ ఇన్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ పార్టికల్స్ మ్యాటర్. వాటిలోని పార్టికల్స్ అరేంజ్ అయిన విధానాన్ని బట్టి వాటి యొక్క నేచర్ అనేది, వాటి స్టేట్ అనేది, మార్పు అనేది జరుగుతుంది అని చెప్పడం జరుగుతుంది. ఓకే, సాలిడ్ స్టేట్లో ఆటమ్స్ అన్నీ కూడా చాలా టైట్గా ప్యాక్ అయి ఉంటాయి. లిక్విడ్స్లో కొంత దూరంగా, గ్యాసెస్లో చాలా ఎక్కువ దూరంగా పార్టికల్స్ అనేటివి ప్యాక్ అయి ఉంటాయన్నమాట. సరే, ఇక్కడ ఒక యాక్టివిటీ ఇవ్వడం జరిగింది. దేనికోసం అంటే సాలిడ్ స్టేట్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ను అబ్జర్వ్ చేయడం కోసం ఈ యాక్టివిటీ ఇవ్వడం జరిగింది. ఒక పెన్నును, ఒక బుక్ మరియు నీడిల్, పీస్ ఆఫ్ వుడెన్ స్టిక్ ఇవన్నీ కూడా తీసుకోవడం జరిగింది. ఇక్కడ చూడండి, బుక్ని తీసుకోవడం జరిగింది. వీటి చుట్టూ కూడా అంచును గిమ్మంటున్నారు. బుక్ చుట్టూ, నీడిల్ చుట్టూ, వుడెన్ స్టిక్ చుట్టూ ఇలా అంచును గిమ్మంటున్నారు. తర్వాత పక్కకి తీసేసి వాటి షేప్ ఏమన్నా చేంజ్ చేయడానికి పాజిబుల్ అవుతుందా, ఇక్కడ చేసిన అంశాలన్నీ చూద్దాం. వాటికి డెఫినెట్ షేప్ ఉంది. షేప్ అనేది చేంజ్ అవ్వడం లేదు. ఒక పాత్రలోంచి ఇంకో పాత్రలోకి ఉంచిన, ఒక ప్లేస్లోంచి ఇంకో ప్లేస్లో ఉంచిన స్టిక్ అనేది తన ఆకారాన్ని మార్చుకోదు. మరియు ఫిక్స్డ్ వాల్యూమ్, వాటికి ఎంత వాల్యూమ్ ఉందో అంత వాల్యూమ్, వాటి లెంత్, హైట్, బ్రెడ్త్ని బట్టి వాల్యూమ్ క్యాలిక్యులేట్ చేస్తాం. వాని యొక్క వాల్యూమ్ అనేది కూడా ఫిక్స్డ్గా ఉంది. ఇక్కడ ఏం చేయమంటున్నారంటే వాటిని హ్యామర్, సుత్తితో కొట్టడం ద్వారా, పుల్లుడ్ లాగడం ద్వారా, డ్రాప్డ్ కింద వేయడం ద్వారా ఏమైనా మార్పులు జరుగుతాయేమో అబ్జర్వ్ చేయమంటున్నారు. ఓకే, ఒక స్టిక్ తీసుకొని హ్యామర్తో కొట్టినా అవి విరిగిపోతాయి తప్పితే తన ఆకారాన్ని అయితే మార్చుకోవన్నమాట జనరల్గా. ఓకే, డిఫ్యూజ్ ఇంటూ ఈచ్ అదర్, ఒకదాంట్లోకి ఒకటి వితౌట్ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఒకదాంతో ఒకటి కలిసిపోతుందా అంటే అలా కలవు అన్నమాట. సో దే ఆర్ ఏబుల్ టు కంప్రెస్ దెమ్ అంటే వాటి యొక్క వాల్యూమ్ను పైన ప్రెజర్ అప్లై చేయడం ద్వారా వాల్యూమ్ని ఏమన్నా తగ్గించుకుంటాయా, సైజుని తగ్గించుకుంటాయా అంటే స్టిక్ తీసుకుంటే మనం ప్రెజర్ అప్లై చేసినప్పటికీ దాని యొక్క సైజ్ అనేది తగ్గదన్నమాట. సో ఇవన్నీ కూడా వాటి యొక్క క్యారెక్టరిస్టిక్స్. చూడండి, డెఫినెట్ షేప్ ఉంటుంది, డెఫినెట్ వాల్యూమ్ ఉంటుంది, అంటే వాల్యూమ్ మారదు, షేప్ మారదు. ఇన్కంప్రెసిబుల్ అంటే మనం ఎక్స్టర్నల్గా ఫోర్స్ అప్లై చేస్తే వాటి యొక్క వాల్యూమ్ తగ్గడం అనేది జరగదు. రిజిడ్గా ఉంటాయి, అంటే ఆకారాన్ని మార్చుకోవన్నమాట, తన తొలి స్థితిలోనే ఉంచేదానికి ప్రయత్నం చేస్తాయి. సో ఇవన్నీ కూడా ఈ సాలిడ్స్ యొక్క క్యారెక్టరిస్టిక్స్. డెఫినెట్ షేప్, ఫిక్స్డ్ వాల్యూమ్, నెగ్లిజిబుల్ కంప్రెసిబిలిటీ, టెండెన్సీ టు మెయింటైన్ దర్ షేప్ అన్నమాట. అవుట్ సైడ్ ఫోర్స్, బయట నుంచి ఫోర్స్ వచ్చినా తన ఆకారాన్ని మార్చుకో. అయితే కొంచెం ట్రిక్కీగా అనిపించే కొన్ని అంశాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. రబ్బర్ బ్యాండ్ను మనం స్ట్రెచ్ చేస్తే, లాగితే వాటి యొక్క ఆకారం మారుతుంది కదా. అయితే దాన్ని రబ్బర్ బ్యాండ్ను మనం షేప్ మార్చుకుంటుంది కాబట్టి సాలిడ్ అనొచ్చా అంటే ఎస్, సాలిడ్ అనొచ్చు. మనం ఎప్పుడైతే ఎక్స్టర్నల్ ఫోర్స్ తీసేస్తామో తిరిగి తన ఒరిజినల్ స్టేట్కి రాగలుగుతుంది. సో ఇట్స్ ఏ సాలిడ్ అనమాట. అదేవిధంగా షుగర్ కానీ, సాల్ట్ కానీ ఏ జార్లో వేస్తే ఆ జార్ యొక్క షేప్కు మారిపోతున్నాయి. అయితే షుగర్ కానీ, ఈ సాల్ట్ కానీ లేదా శాండ్ కానీ ఇలాంటివి సాలిడ్స్ కాదా అంటే మనం ఎప్పుడు కూడా ఒక యూనిట్ తీసుకొని పరిశీలన చేయాలి. ఒక షుగర్ క్రిస్టల్ తీసుకొని మనం ఫోర్స్ అప్లై చేస్తే తన షేప్ మార్చుకోదు. ఒక పాత్ర నుంచి ఇంకో పాత్రకు మార్చినప్పుడు తన షేప్ మారదు, వాల్యూమ్ మారదు, ఎక్స్టర్నల్ ఫోర్సును అది
బియర్ చేసి తన ఆకారాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. సో ఇట్స్ ఏ సాలిడ్స్ అనమాట అవి కూడా. అదేవిధంగా స్పాంజ్ను మనం ఒత్తితే తన ఆకారం మారుతుంది, అంత మాత్రాన షేప్ మార్చుకుంటుంది. కాబట్టి స్పాంజ్ అనేది సాలిడ్ కాదా అంటే, ఈ స్పాంజ్లో ఎయిర్ అనేది ట్రాప్ అయి ఉంటుంది, అంటే ఎయిర్ ఇరుక్కొని ఉంటుంది. మనం ప్రెస్ చేసినప్పుడు ఎయిర్ బయటికి వెళ్ళిపోతుంది. మొత్తం ఎయిర్ అంతా కూడా వెళ్ళిన తర్వాత ఇంకా ప్రెస్ చేయాలని చూస్తే అప్పుడు స్పాంజ్ అనేది తన ఆకారాన్ని మార్చుకోదు. కేవలం అక్కడ ఎయిర్ వెళ్ళిపోతుంది అంతేగాని స్పాంజ్ తన ఆకారాన్ని మార్చుకుంటుంది అంటే సాలిడ్ కాదు అని కాదు. సాలిడ్లో ఎయిర్ ట్రాప్ అయింది. ఎయిర్ ట్రాప్ కాని సందర్భంలో అంటే పూర్తిగా ఎయిర్ అంతా పంపించేసిన తర్వాత అప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే ఇట్స్ ఏ సాలిడ్ అనే విషయం మనకు అర్థమవుతుంది అన్నమాట. ఓకే, ఈ విధంగా ఈ టాపిక్కి సంబంధించి కొన్ని ప్రశ్నలు ఇక్కడ ఇవ్వడం జరిగింది, గమనించండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ద ప్రాపర్టీ ఆఫ్ సాలిడ్స్. మనం సాలిడ్స్కి సంబంధించి ప్రాపర్టీస్ ఇప్పటివరకు గమనించాం కదా, దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రశ్నకు ఆన్సర్ చేసే ప్రయత్నం చేద్దాం. సాలిడ్స్కు డెఫినెట్ షేప్ ఉంటుంది, నాట్ ఏ అన్నారు అనమాట, అంటే కానిది, ప్రాపర్టీ కానిది. ఫిక్స్డ్ వాల్యూమ్ ఉంటుంది, కంప్రెసిబుల్గా ఉంటుంది, రిజిడ్గా ఉంటుంది. వీటిల్లో ఒక్కటి సాలిడ్స్కి సంబంధించిన ప్రాపర్టీ కాదు, దాన్ని రికగ్నైజ్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయగలరు. నెక్స్ట్ లిక్విడ్ స్టేట్కి సంబంధించినటువంటి క్యారెక్టరిస్టిక్స్ గమనించడానికి ఒక యాక్టివిటీ ఇవ్వడం జరిగింది. అదేంటి అంటే 100 ml ఆఫ్ వాటర్, కుకింగ్ ఆయిల్, మిల్క్, కూల్ డ్రింకు, ఇలా డిఫరెంట్ షేప్స్ ఉన్నటువంటి పాత్రలను మనం తీసుకున్నాం అన్నమాట. వీటిల్లో ఏ పాత్రలో వేస్తే, ఉదాహరణకు ఇక్కడ ఉన్న వాటర్ను ఇక్కడ వేస్తే అది ఈ షేప్లోకి కన్వర్ట్ అవ్వడాన్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇక్కడ ఉదాహరణకు 100 ml తీసుకున్నాను, అది ఈ పాత్రలో వేస్తే 100 ml ఉంటుందా, పెరుగుతుందా, తగ్గుతుందా అంటే 100 ml ఉంటుంది. అంటే ఎంత వాల్యూమ్ తీసుకున్నామో అంతే వాల్యూమ్ ఉంటుంది. బట్ వెజల్ యొక్క షేప్ను బట్టి ఆ లిక్విడ్ యొక్క షేప్ కూడా మారుతుంది. అంటే ఫిక్స్డ్ షేప్ లేదు, బట్ వాల్యూమ్ మాత్రం 100 ml తీసుకుంటే పాత్రలో వేసాక కూడా 100 ml ఉంది, కాబట్టి ఫిక్స్డ్ వాల్యూమ్. ఓకే, ఇక్కడ చూడండి, ఇంకా షేప్ మారుతుంది అనే విషయాన్ని మనం రికగ్నైజ్ చేసినాం. నో ఫిక్స్డ్ షేప్ మరియు ఫిక్స్డ్ వాల్యూమ్. లిక్విడ్ ఫ్లోస్ అంటే మనం కొంత కింద వేసినాం అనుకోండి, లేదా ఒక పాత్రలో నుంచి ఇంకో పాత్రలోకి వేయాలనుకున్నాం అనుకోండి, అవి ఫ్లో అవుతాయి. సో ఫ్లో అన్నమాట. చేంజ్ షేప్, నాట్ రిజిడ్, తన ఆకారంలోనే ఉంచుకోవాలనే నేచర్ రిజిడిటీ అంటాం అనమాట, రిజిడ్ అంటాం. ఇక్కడ తన ఆకారాన్ని చాలా ఈజీగా మార్చుకుంటుంది కాబట్టి నో రిజిడ్. అదేవిధంగా సాలిడ్స్ అండ్ లిక్విడ్ క్యాన్ డిఫ్యూజ్ ఇంటూ లిక్విడ్స్. సాలిడ్స్ మరియు లిక్విడ్స్ అనేటి లిక్విడ్లో డిఫ్యూజ్ అవుతాయి. ఉదాహరణకు మనం ముందు వీడియోలో పొటాషియం పర్మాంగనేట్ను వాటర్లో వేస్తే అవి కొద్దిసేపటికే పాత్ర అంతా కూడా కలర్ రావడాన్ని అబ్జర్వ్ చేసాం కదా. అదేవిధంగా ఏదైనా ఒక సొల్యూషన్ని వేసినామంటే కొద్దిగా చక్కెర నీళ్ళు కలిపి మామూలు నీళ్ళలో కలిపితే కలిసిపోతుంది, అంటే ఒక లిక్విడ్ ఇంకో లిక్విడ్లో కలుస్తుంది, సాలిడ్ కూడా లిక్విడ్లో కలుస్తుంది. అదేవిధంగా ఎయిర్ కూడా కలుస్తుంది అన్నమాట. మనకు ప్రతి అనిమల్ కూడా ఆక్సిజన్ను పీల్చుకొని లైఫ్ను కొనసాగిస్తూ ఉంటాయి. అయితే ఆక్వాటిక్ లైఫ్, సముద్రాల్లో, చెరువుల్లో, ఇట్లా వాటర్ బాడీస్లో జీవిస్తున్న ఫిషెస్వి అవి ఎలా బతుకుతాయి? అవి కూడా వాటర్లో డిజాల్వ్ అయిన ఆక్సిజన్ని పీల్చుకొని బతుకుతాయి. అయితే ఇలా డిజాల్వ్ అవ్వాలంటే ఏం కావాలి? గాలిలో వాటర్లో గాలి కలవాలి, దీన్ని డిఫ్యూజన్ అంటాం. ఇలా కలుస్తాయి కాబట్టి ఆక్వాటిక్ లైఫ్ అనేది మనకు సర్వైవ్ అవుతుంది. సర్వైవర్ ఆఫ్ ఆక్వాటిక్ అనిమల్స్ అండ్ ప్లాంట్స్. నీళ్ళలో ఉండే ప్లాంట్స్ కూడా ఈ ప్రాసెస్ ద్వారానే జీవిస్తున్నాయి అన్నమాట. సో ఓకే, ద గ్యాసెస్ ఫ్రమ్ ద అట్మాస్ఫియర్ డిఫ్యూజ్ అండ్ డిజాల్వ్ ఇన్ వాటర్. డిఫ్యూజ్ అవుతాయి మరియు డిజాల్వ్, కరుగుతాయి మరియు వ్యాపిస్తాయి. దాన్ని బట్టే ఈ అనిమల్స్, ప్లాంట్స్ అనేటివి జీవిస్తున్నాయి. అక్వాటిక్ అనిమల్స్ కెన్ బ్రీత్ అండర్ ద వాటర్ డ్యూ టు ద ప్రజెన్స్ ఆఫ్ డిజాల్వ్డ్ ఆక్సిజన్ ఇన్ వాటర్. ఓకే, నీళ్ళలో కరిగిన ఆక్సిజన్ ఉండడం వల్లే అవి జీవిస్తున్నాయి. సాలిడ్స్, లిక్విడ్స్ అండ్ గ్యాసెస్ కెన్ డిఫ్యూజ్ ఇంటూ లిక్విడ్స్. లిక్విడ్స్లో సాలిడ్స్ డిఫ్యూజ్ అవుతాయి, లిక్విడ్స్ డిఫ్యూజ్ అవుతాయి, గ్యాసెస్ కూడా డిఫ్యూజ్ అవుతాయి. అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఎక్స్టర్నల్ ఫోర్స్ లేకుండానే వ్యాప్తి చెందుతాయి అన్నమాట. అయితే ఇక్కడ వ్యాపించే రేట్ అనేది కూడా గ్యాసెస్లో అనేది చాలా మాలిక్యూల్స్ అనేది దూరంగా ఉండడం వల్ల రేట్ ఆఫ్ డిఫ్యూజన్ అనేది ఎక్కువగా ఉంటుంది లిక్విడ్స్లో సాలిడ్స్తో పోలిస్తే అన్నమాట.
కాబట్టి ఈ టాపిక్ మీద ఉన్న ప్రశ్నలను మనం పరిశీలన చేద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ లిక్విడ్స్కి సంబంధించినటువంటి లక్షణం ఏంటి? డెఫినెట్ షేప్ మరియు డెఫినెట్ వాల్యూమా, డెఫినెట్ షేప్ బట్ నాట్ డెఫినెట్ వాల్యూమా, నో డెఫినెట్ షేప్ బట్ డెఫినెట్ వాల్యూమా, నో డెఫినెట్ షేప్ అండ్ వాల్యూమ్. సరైన సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయగలరు. ఓకే, నెక్స్ట్ మూడవ స్టేట్ అయిన గ్యాసియస్ స్టేట్ గురించి, దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్ గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం జనరల్గా ఇక్కడ చూపినట్టు బెలూన్స్ ఫిల్ చేస్తూ ఉంటారు. లార్జ్ నెంబర్ ఆఫ్ బెలూన్స్ను ఇక్కడ చూపిన విధంగా ఫిల్ చేస్తూ ఉంటారు. అక్కడ అతను గ్యాస్ ఇలా పట్టి పైకి ఎగరేస్తూ ఉంటాడు. జనరల్లీ ఆ బెలూన్స్లో ఏం గ్యాస్ నింపుతారంటే హీలియం గ్యాస్ నింపుతారు. అన్నిటికన్నా లైటెస్ట్ గ్యాస్ హైడ్రోజన్, బట్ అది కొంత ఫ్లేమబుల్ నేచర్ కలిగి ఉంటుంది, మండే స్వభావం ఉంటుంది కాబట్టి మనం హీలియం గ్యాస్ నింపుతాం. ఇది మండే స్వభావం లేదు కాబట్టి ఎలాంటి ఇబ్బంది కలగదు, బాగా పైకి ఎగురుతుంది అన్నమాట. సో ఈ విధంగా నింపుతాం. అయితే ఆ సిలిండర్లో ఉన్న గ్యాస్తో ఎన్ని బెలూన్లు నింపచ్చు అనేది ఇక్కడ అడుగుతున్నారు. నెక్స్ట్ ఇక్కడ ఒక యాక్టివిటీ ఇవ్వడం జరిగింది. 300 ml ఆఫ్ సిరంజెస్ తీసుకున్నాం. ఇక్కడ చూడండి, ఒక దాంట్లో ఎయిర్, ఒక దాంట్లో వాటరు, ఒక దాంట్లో చాక్ పీస్ పొడి, పౌడర్ ఆఫ్ చాక్ పీస్ను మనం తీసుకోవడం జరిగింది. అయితే మొదటగా ఈ పిస్టన్ ఏదైతే ఉందో ఇది కంప్లీట్గా రిమూవ్ చేసేసి ఈ ప్లాస్టిక్ భాగానికి కొంత వ్యాజలిన్ పూయాలి, ఎందుకంటే ఈజీగా మోషన్ జరగడానికి. ఇప్పుడు దాన్ని ప్రెస్ చేసే ప్రయత్నం చేస్తాం. మొదటగా ఏమీ లేదంటే గ్యాస్ ఉన్నట్టు గ్యాస్ ప్రెస్ చేస్తే అది తన ఆకారాన్ని ఈజీగా మార్చుకోగలుగుతుంది. ఇంత గాలి ఉంది, ముందరి దిక్కంతా కూడా మనం క్యాప్ వేసేసినాం, చాలా భాగం వరకు మనం ప్రెస్ చేయగలుగుతాం, చాలా ఎక్కువ భాగం ప్రెస్ చేయగలుగుతాం. అంటే ఇంత ఎయిర్ ఈ రోంత స్థలంలోనే అది సర్దుకోగలుగుతుంది. బట్ మనము లిక్విడ్ వాటర్ తీసుకొని మనం ప్రెస్ చేయాలని ప్రయత్నం చేస్తే చాలా నెగ్లిజిబుల్గా కొంత ముందరికి జరిగింది, మళ్ళీ ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై తీసేస్తానే వెనక్కు రావడం జరుగుతుంది. కాబట్టి వెరీ స్లైట్లీగా కొంత కంప్రెస్ అవుతుంది అనే విషయం మనం చెప్పచ్చు. నెక్స్ట్ మనం చాక్ పీస్ పౌడర్ తీసుకుంటే అప్పుడు అది అస్సలు కంప్రెస్ అనేది తన వాల్యూమ్ అనేది తగ్గదు. కాబట్టి సాలిడ్స్ ఆర్ ఇన్కంప్రెసిబుల్ అని, గ్యాసెస్ ఆర్ కంప్రెసిబుల్ అని మనం చెప్పచ్చు అనమాట. లిక్విడ్స్ వెరీ వెరీ స్లైట్లీ నెగ్లిజిబుల్లీ కంప్రెసిబుల్ అని చెప్పచ్చు. సో ఈ విధంగా మనం ఈ యాక్టివిటీని పరిశీలించాం. నెక్స్ట్ వాట్ డూ యూ అబ్జర్వ్, ఇక్కడ ఏం గమనించారంటే ఇక్కడ ఏమైతే చెప్పుకున్నామో దాన్ని గమనించాం. ఇన్ విచ్ కేస్ వాజ్ ద పిస్టన్ ఈజీలీ పుష్డ్ ఇన్, ఎక్కడ ఏ సందర్భంలో ఈజీగా పుష్ చేయగలిగినామంటే ఎయిర్ ఉన్న సందర్భంలో. గ్యాసెస్ ఆర్ హైలీ కంప్రెసిబుల్, వాటిని బాగా కంప్రెస్ చేయగలం, వాటి యొక్క వాల్యూమ్ను బాగా తగ్గించగలం అన్నమాట. మనము ఇళ్ళల్లో వాడే ఎల్పిజి గ్యాస్, సిలిండర్లో వాడే గ్యాస్ని ఏమంటామంటే ఎల్పిజి అంటాం. ఇంతకీ ఎల్పిజి అంటే ఏంటంటే లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ అన్నమాట. అదేవిధంగా మనకు ఆటోలకు ఆటోమొబైల్స్ రంగంలో వెహికల్స్ రన్ కావడానికి సిఎన్జి గ్యాస్ని నింపుకుంటూ ఉంటారు. ఇంతకీ సిఎన్జి అంటే కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ అనమాట. కంప్రెస్డ్ అంటే బాగా ప్రెస్ చేసి తన యొక్క వాల్యూమ్ను బాగా తగ్గించేసి మనకు గ్యాస్ సిలిండర్లలో నింపుతూ ఉంటారు. ఎల్పిజి అంటే లిక్విఫైడ్, బాగా ప్రెజర్ పెంచితే అవి తన స్టేట్ను కూడా మార్చుకొని గ్యాసియస్ స్టేట్ నుంచి లిక్విడ్ స్టేట్లోకి ఉంటాయి. సిలిండర్ లోపల లిక్విడ్ స్టేట్ ఉంటుంది. ఎప్పుడైతే మనం నాబ్ ఓపెన్ చేస్తామో తిరిగి లిక్విడ్ స్టేట్ నుంచి గ్యాసియస్ స్టేట్కి వచ్చి ఆ ఫ్లేమ్ అనేది మనకు రావడం జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ వాట్ డస్ ఇట్ బీయింగ్ కుక్డ్ వితౌట్ ఈవెన్ ఎంటరింగ్, మనం కుక్ చేసేటప్పుడు ఎంటర్ అవ్వకుండానే పలాంటి కుక్ చేస్తున్నామని గెస్ చేయొచ్చు అనమాట. ద స్మెల్ ఆఫ్ హాట్ కుక్డ్ రీచ్డ్ అస్ ఇన్ సెకండ్స్, బాగా వేడిగా ఉన్న కూరలోంచి ఆ వాసన, సాంబార్ చేసినారు ఇలా ఏదైనా, లేదా చికెన్ కర్రీ చేస్తున్నారు, ఈ స్మెల్ అనేది మనకు తెలుస్తుంది దూరంగా. ఎక్కువ బాగా వేడిగా ఉన్నప్పుడు, చల్లారిపోయిన దాంట్లోంచి మనకు అంతగా తెలియదు. వేడిగా ఉంటే దాని యొక్క కైనెటిక్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది, అంటే మాలిక్యూల్స్ యొక్క జిగ్లింగ్ కదలిక ఎక్కువ ఉంటుంది. కాబట్టి అది పక్కన దాన్ని కదిలేటట్లు, ఆ పక్కన దాన్ని కదిలేటట్లు ఆ కదలిక అనేది మన వరకు రీచ్ అయ్యి ఆ స్మెల్ మనకు తెలుస్తుంది అనమాట. మొత్తం మీద హాట్ బాడీస్కి కైనెటిక్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది కోల్డ్ బాడీస్తో పోలిస్తే.
సో రేట్ ఆఫ్ డిఫ్యూజన్ అనేది హాట్ వాటికి ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా సాలిడ్స్ లిక్విడ్ గ్యాస్లో పోలిస్తే గ్యాసెస్కు డిఫ్యూజన్ రేట్ ఎక్కువ ఉంటుంది సాలిడ్స్ లిక్విడ్స్తో పోలిస్తే, ఎందుకంటే వాటి యొక్క మాలిక్యూల్స్ మధ్య దూరం ఎక్కువగా ఉంటుంది కాబట్టి. సో గ్యాసియస్ స్టేట్ పార్టికల్స్ మూవ్ ర్యాండమ్లీ అట్ హై స్పీడ్, ర్యాండమ్గా కదులుతాయి మరియు హై స్పీడ్లో కదులుతాయి. హిట్ అదర్ అండ్ వాల్స్ ఆఫ్ ద కంటైనర్, ఎయిర్ మాలిక్యూల్స్ హిట్ అవుతాయి మరియు ఏదైతే కంటైనర్ ఉందో ఆ కంటైనర్ కూడా హిట్ చేసి ఆ కంటైనర్కు ఈ ఎయిర్ వల్ల ప్రెజర్ అనేది కలిగిస్తామన్నమాట. ప్రెజర్ అంటే ఫోర్స్ పర్ ఏరియా, పర్పెండిక్యులర్ ఫోర్స్ పర్ ఏరియా అనమాట. కొంత ఫోర్స్ అనేది అప్లై అవుతుంది ఏరియా మీద, కాబట్టి మనకు పార్టికల్స్ పర్ యూనిట్ ఏరియా వాటి మీద ప్రెజర్ అనేది ఎగ్జర్ట్ చేయబడుతుంది. ఇక్కడ పార్టికల్స్ గమనిస్తే సాలిడ్ స్టేట్లో చాలా వెరీ లెస్ కైనెటిక్ ఎనర్జీ కలిగి ఉంటాయి, చాలా క్లోజ్డ్గా ప్యాక్ అయి ఉంటాయి. ఇక్కడ కొంత స్పేస్ ఉంటుంది, వీటికి కొంత కైనెటిక్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది రిలేటివ్లీ. ఇక్కడ చాలా దూరంగా ఉంటాయి కాబట్టి ర్యాండమ్ మోషన్ ఉంటుంది, కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద గ్యాస్ పార్టికల్స్ ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఈ టాపిక్ సంబంధించి కొన్ని ప్రశ్నలు చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ షోస్ ద హైయెస్ట్ కంప్రెసిబిలిటీ, ఎక్కువ కంప్రెస్ అయ్యేది ఏంటి? సాలిడా, లిక్విడా, గ్యాసా, ప్లాస్మానా అని అడుగుతున్నారు. సరైన సమాధానాన్ని గుర్తించండి. నెక్స్ట్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గ్యాసెస్ ఈజ్ యూజ్డ్ ఇన్ బెలూన్ టు మేక్ దెమ్ ఫ్లోట్, అవి బాగా పైకి వెళ్ళేదానికి ఏ గ్యాస్ వాడతారు? హైడ్రోజన్, ఆక్సిజన్, హీలియం, నైట్రోజన్, కార్బన్ డైఆక్సైడ్. సరైన సమాధానాన్ని గుర్తించండి. నెక్స్ట్ సిఎన్జి స్టాండ్స్ ఫర్, సిఎన్జి అంటే కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాసా, కంపోజ్డ్ న్యూట్రల్ గ్యాసా, కంప్రెస్డ్ న్యూట్రల్ గ్యాసా, కంపోజ్డ్ న్యూట్రల్ గ్యాసా, న్యాచురల్ గ్యాసా. సరైన సమాధానాన్ని గుర్తించండి. నెక్స్ట్ టెక్స్ట్ బుక్లో ఈ టాపిక్కి సంబంధించి కొన్ని ప్రశ్నలు ఇవ్వడం జరిగింది, వాటిని మనం ఒకసారి పరిశీలన చేద్దాం. మాస్ పర్ యూనిట్ వాల్యూమ్ ఆఫ్ సబ్స్టెన్స్ ఈజ్ కాల్డ్ డెన్సిటీ. డెన్సిటీ అంటే ఏంటి అంటే మాస్ బై యూనిట్ వాల్యూమ్ అన్నమాట. సులభంగా అర్థం కావడం కోసం ఒకే రకమైన వాల్యూమ్, ఒకే రకంగా ఉన్న గ్లాసులు అంటే లోపల దిక్కు ఒకే రకమైన స్థలం ఉన్నటువంటిది అంటే వాల్యూమ్ ఉన్నటువంటి గ్లాసులు తీసుకుంటే ఒకటి ఎంటీగా ఉంది అంటే ఎయిర్ ఉందన్నమాట, ఇంకో దాన్ని వాటర్తో, ఇంకో దాన్ని శాండ్తో నింపినామనుకోండి, ఏది ఎక్కువ మాస్ ఉంటుంది? ఇప్పుడు వాల్యూమ్ మనం ఫిక్స్ చేసేసాం, 3 పాత్రల యొక్క వాల్యూమ్ ఫిక్స్డ్. సో డెన్సిటీ ఇప్పుడు దేని మీద డిపెండ్ అవుతుందంటే మాస్ మీద డిపెండ్ అవుతుంది. వాటరు శాండ్తో పోలిస్తే శాండ్కు ఎక్కువ మాస్ ఉంటుంది, బరువు ఎక్కువ ఉంటుంది కాబట్టి శాండ్ యొక్క డెన్సిటీ ఎక్కువ ఉంటుంది, తర్వాత వాటర్ది, తర్వాత ఎయిర్ది అనమాట. ఈ విధంగా మనం వాల్యూమ్, యూనిట్ వాల్యూమ్లో పట్టేటువంటి మాస్నే మనం డెన్సిటీ అని అంటాం. ఓకే, నెక్స్ట్ అరేంజ్ ద ఫాలోయింగ్ ఇన్ ఆర్డర్ ఇంక్రీజింగ్ డెన్సిటీ ఎయిర్ ఎగ్జాస్ట్ ఫ్రమ్ ద చిమ్నీస్ నుంచి వెళ్ళే ఎయిర్ అనమాట. హనీ, వాటర్, చాకు, కాటన్, ఐరన్లలో ఓకే డెన్సిటీ ఎక్కువ నుంచి తక్కువకు మనం ఒక్కసారి పరిశీలన చేద్దాం. అతి ఎక్కువ డెన్సిటీ ఉన్నది ఐరన్, తర్వాత హనీ, తర్వాత చాక్, వాటర్, కాటన్ అండ్ ఎయిర్ అనమాట. ఈ క్రమంలో మనకు డెన్సిటీ ఎక్కువ నుంచి తక్కువకు ఉన్నటువంటి క్రమం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. టాబ్యులేట్ ద డిఫరెన్స్ ఇన్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్. మనకు ఉన్నటువంటి స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ అంటే సాలిడ్, లిక్విడ్, గ్యాస్లలో వాటి యొక్క క్యారెక్టరిస్టిక్స్ను ట్యాబులేట్ చేసే ప్రయత్నం చేద్దాం. షేప్ సాలిడ్స్కు ఫిక్స్డ్గా ఉంటుంది, లిక్విడ్స్కు నాట్ ఫిక్స్డ్, గ్యాసెస్కి నాట్ ఫిక్స్డ్. వాల్యూమ్ వచ్చి సాలిడ్స్కి ఫిక్స్డ్గా ఉంటుంది, లిక్విడ్స్కి ఫిక్స్డ్గా ఉంటుంది. అంటే 50 ml తీసుకుంటే పాత్ర మారినా 50 ml ఉంటుందని చెప్పుకున్నాం కదా. నో ఫిక్స్డ్ అనమాట, కంప్రెసిబుల్, మారుతుంది కాబట్టి. నెక్స్ట్ కంప్రెసిబిలిటీ అంటే ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేసినప్పుడు వాల్యూమ్ మారడం. నెగ్లిజిబుల్, చాలా తక్కువగా ఉంటుంది. స్లైట్లీ కంప్రెసిబుల్, హైలీ కంప్రెసిబుల్ అనమాట గ్యాసెస్. ఫ్లూయిడిటీ అంటే ఫ్లో అవ్వడం, ఒక పాత్ర నుంచి ఇంకో పాత్రలోకి నేల మీద వేసినప్పుడు మనం ఎక్స్టర్నల్గా ఫోర్స్ అప్లై చేయకుండానే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళే నేచర్ని ఫ్లూయిడిటీ అంటారు. డస్ నాట్ ఫ్లో, ఒక కర్రని అక్కడ ఉంచితే అక్కడే ఉంచుతుంది తప్పితే ఫ్లో అవ్వదు. తర్వాత లిక్విడ్స్ ఈజీగా ఫ్లో అవుతాయి, గ్యాసెస్ ఇంకా ఈజీగా ఫ్లో అవుతాయి అన్నమాట. సో కాబట్టి ఫ్లో అయ్యేటి 2 ఉన్నాయి, లిక్విడ్స్, గ్యాసెస్. కాబట్టి ఫ్లూయిడ్స్ అంటాం. లిక్విడ్స్ను గ్యాసెస్ని కలిపి జనరల్గా ఫ్లూయిడ్స్ అంటాం, సాలిడ్స్ను ఫ్లూయిడ్స్ అనం. నెక్స్ట్ కైనెటిక్ ఎనర్జీ అంటే అందులో ఉన్న మాలిక్యూల్స్ యొక్క కదలిక. లీస్ట్ చాలా తక్కువగా ఉంటుంది, మోడరేట్ మధ్యస్థంగా ఉంటుంది, హైయెస్ట్ బాగా
కదులుతుంది, ఎందుకంటే పార్టికల్ మధ్య గ్యాప్ ఉంది కాబట్టి. రిజిడిటీ అంటే తన షేప్ను మార్చుకోకుండా ఉండే నేచర్ చాలా హైగా ఉంటుంది సాలిడ్స్లో, లిక్విడ్స్లో లోగా ఉంటుంది, గ్యాసెస్లో నన్, తన షేప్ ఈజీగా మారిపోతుంది. డెన్సిటీ అంటే మాస్ పర్ యూనిట్ వాల్యూమ్ అనమాట. మాస్ పర్ యూనిట్ వాల్యూమ్ సాలిడ్స్కి ఎక్కువగా ఉంటుంది, అందుకని ఐరన్ యొక్క డెన్సిటీ ఎక్కువ అని చెప్పుకున్నాం. తర్వాత లిక్విడ్స్లో మోడరేట్గా ఉంటుంది, గ్యాసెస్లో లోయెస్ట్గా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ తర్వాత కామెంట్ అపాన్ ద ఫాలోయింగ్: రిజిడిటీ, కంప్రెసిబిలిటీ, ఫ్లూయిడిటీ, ఫిల్ ద గ్యాస్ కంటైనర్, షేప్ అండ్ కైనెటిక్ ఎనర్జీ, డెన్సిటీ. వీటి మీద కామెంట్ చేయమంటున్నారు. అంటే ఏంటో ఒక్కసారి మనం పరిశీలన చేద్దాం. రిజిడిటీ అంటే సాలిడ్స్ ఆర్ రిజిడ్ డ్యూ టు ద టైట్లీ ప్యాక్డ్ పార్టికల్స్. తన షేపును మార్చుకోకుండా ఉండే నేచర్నే మనం రిజిడిటీ అంటాం. ఎందుకు ఈ సాలిడ్స్కు రిజిడిటీ ఎక్కువ అంటే వాటిలో ఉన్నటువంటి పార్టికల్స్ చాలా టైట్గా ప్యాక్ అయ్యాయి. నెక్స్ట్ కంప్రెసిబిలిటీ అంటే వాల్యూమ్ తగ్గడం, ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేసినప్పుడు. గ్యాసెస్ ఆర్ హైలీ కంప్రెసబుల్, లిక్విడ్స్ స్లైట్లీ, సాలిడ్స్ ఆల్మోస్ట్ నాట్ ఎట్ ఆల్ అనమాట. గ్యాసెస్ బాగా కంప్రెస్ అవుతాయి, లిక్విడ్స్ స్లైట్గా అవుతాయి, సాలిడ్స్ అస్సలు కావు అనమాట జనరల్గా. ఫ్లూయిడిటీ అంటే ఫ్లో అవ్వడం. ఎవరెవరికి పాజిబుల్? గ్యాసెస్కి, లిక్విడ్స్కి మాత్రమే పాజిబుల్, సాలిడ్స్ కానాట్ అనమాట. అదేవిధంగా ఫిల్లింగ్ ద గ్యాస్ ఇన్ కంటైనర్. గ్యాస్ స్ప్రెడ్ టు ఫిల్ ద ఎంటైర్ కంటైనర్. కంటైనర్ మూతి భాగంలో మనం నింపినప్పటికీ మొత్తం అంతా కూడా యూనిఫామ్గా పరుచుకుంటుంది. నెక్స్ట్ షేప్. సాలిడ్స్ హ్యావ్ ఫిక్స్డ్ షేప్. సాలిడ్స్కు ఫిక్స్డ్ షేప్ ఉంటుంది. లిక్విడ్స్ టేక్ ద షేప్ ఆఫ్ కంటైనర్. కంటైనర్ షేప్ని తీసుకుంటుంది లిక్విడ్స్. గ్యాసెస్ హ్యావ్ నో ఫిక్స్డ్ షేప్. గ్యాసెస్కి ఫిక్స్డ్ షేప్ అనేది ఉండదు. నెక్స్ట్ కైనెటిక్ ఎనర్జీ అంటే మాలిక్యూల్స్ యొక్క కదలిక అన్నమాట. హైయెస్ట్ ఇన్ గ్యాసెస్లో మాలిక్యూల్స్ చాలా వేగంగా కదులుతూ ఉంటాయి. దాన్ లిక్విడ్స్, లీస్ట్ వచ్చి సాలిడ్స్. నెక్స్ట్ డెన్సిటీ అంటే మాస్ పర్ యూనిట్ వాల్యూమ్. డెన్సిటీ ఎవరికి ఎక్కువ అంటే సాలిడ్స్కి ఎక్కువ, తర్వాత లిక్విడ్స్కి, తర్వాత గ్యాసెస్కి. ఓకే, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. గివ్ ద రీజన్. వీటికి కారణాలు చెప్పండి. ఏ గ్యాస్ ఫిల్ కంప్లీట్లీ ద వెజల్ ఇన్ విచ్ ఇట్ ఈస్ కెప్ట్ అనమాట. ఇది ఒక ప్రశ్న. ఓకే, కంప్లీట్లీ ఆ వెజల్లో ఎలా నిండుతుంది? ఏ గ్యాస్ ఎగ్జర్ట్ ప్రెజర్ ఆన్ ద వాల్స్ ఆఫ్ ద కంటైనర్. వాల్స్ యొక్క కంటైనర్ మీద ఎలా ప్రెజర్ అనేది కలిగిస్తుంది? ఏ వుడెన్ టేబుల్ షుడ్ బీ కాల్డ్ యాజ్ సాలిడ్. ఎందుకని వుడెన్ టేబుల్ని మనం సాలిడ్ అని పిలిచాలి? వీ క్యాన్ ఈజీలీ మూవ్ అవర్ హ్యాండ్ ఇన్ ఎయిర్. మన ఎయిర్లో హ్యాండ్ని ఈజీగా మూవ్ చేస్తాం. ఏ సాలిడ్స్లోనో సాలిడ్ దిమ్మి గుండా మనం చేయని పొనియాలంటే ఎవరేంటాలా? ఒక కరాటే ఎక్స్పర్ట్ మాత్రమే ఇలా వాటిని పగలగొట్టగలుగుతారనమాట, వెళ్ళగలుగుతారు వాటి గుండా. మామూలు వాళ్ళు వెళ్ళలేరు. సో వీటికి సంబంధించి మనం రీజన్స్ ఇచ్చే ప్రయత్నం చేద్దాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. గ్యాసెస్ అనమాట. గ్యాసెస్ని మనం ఒక వెజల్లో కంప్లీట్గా నిండితే గ్యాసెస్ ఫిల్ ద వెజల్ కంప్లీట్లీ బికాస్ ఎయిర్ పార్టికల్స్ మూవ్ ఫ్రీలీ ఇన్ ఆల్ డైరెక్షన్ అండ్ స్ప్రెడ్ అవుట్. వాటికి మధ్య పార్టికల్స్ మధ్య గ్యాప్ చాలా ఎక్కువ ఉండడం వల్ల ఆ కంటైనర్లో ఈజీగా అవి పరుచుకుంటాయి అన్నమాట. సో ఈజీగా మూవ్ కాగలుగుతాయి. నెక్స్ట్ గ్యాసెస్ ఎగ్జర్ట్ ప్రెజర్. ఎందుకంటే కంటైనర్లో అవి మూవ్ అయ్యేటప్పుడు ఆ పాత్ర గోడల్ని కూడా ఢీకొంటాయి. వాటిని కూడా ఢీకొంటూ ఉంటాయి. పాత్ర గోడల్ని హిట్ చేయడం వల్ల అక్కడ ప్రెజర్ అనేది కలుగుతుంది. ఓకే, గ్యాస్ ఎగ్జర్ట్ ప్రెజర్ బికాస్ పార్టికల్ కొల్లాయిడ్ విత్ ద వాల్స్ ఆఫ్ ద కంటైనర్. కొల్లాయిడ్ అంటే ఢీ కొట్టడం అనమాట, అందువల్ల ప్రెజర్ కలుగుతుంది. ఏ వుడెన్ టేబుల్ ఈజ్ ఏ సాలిడ్. వుడెన్ టేబుల్ అనేది ఖచ్చితంగా సాలిడే. బికాస్ ఎందుకంటే ఇట్ హ్యాస్ డెఫినెట్ షేప్. ఖచ్చితమైన షేప్ ఉంది, వాల్యూమ్ ఉంది అండ్ రిజిడ్ నేచర్ కలిగి ఉంది. కాబట్టి టేబుల్ ఈజ్ ఏ సాలిడ్. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. ఇట్ ఈజ్ ఈజీ టు హ్యాండ్ మూవ్ ఇన్ ఎయిర్. గాలిలో మన చేతిని సులభంగా మూవ్ చేయగలుగుతాం. బట్ ఎందుకంటే డ్యూ టు లో డెన్సిటీ అండ్ వీక్ ఫోర్సెస్. ఓకే, వాటికి డెన్సిటీ తక్కువ ఉండడం మరియు వాటి యొక్క పార్టికల్స్ మధ్య ఫోర్స్ అనేది, అట్రాక్షనల్ ఫోర్స్ అనేది వీక్గా ఉండడం. ఒక వుడ్ గుండా హ్యాస్ స్ట్రాంగ్ ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్. వాటి మధ్య స్ట్రాంగ్ ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ ఉండడం వల్ల హెన్స్ వీ నీడ్ ఏ లాట్ ఆఫ్ ఫోర్స్. దాన్ని బ్రేక్ చేయాలంటే చాలా ఎక్కువ ఫోర్స్ అవసరము. ఓన్లీ కరాటే ఎక్స్పర్ట్లు, పెద్ద పెద్ద
తైక్వాండు ఇలాంటి చేసేవాళ్ళు ఎక్స్పర్ట్లు మాత్రమే దాన్ని పగలగొట్టగలరు. నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం, గమనించండి. లిక్విడ్స్ జనరల్లీ హ్యావ్ లోయర్ డెన్సిటీ కంపేర్డ్ టు సాలిడ్స్. సాలిడ్స్తో పోలిస్తే లిక్విడ్ యొక్క డెన్సిటీ సాధారణంగా తక్కువ ఉంటుంది. ఒక మెర్క్యూరీ ఇట్లాంటి లిక్విడ్స్తో పోలిస్తే ఎక్సెప్షన్స్ తప్ప ఇన్ జనరల్లీ సాలిడ్స్ యొక్క డెన్సిటీ ఎక్కువ, లిక్విడ్స్ యొక్క డెన్సిటీ తక్కువగా ఉంటుంది. ఓకే, బట్ యూ మస్ట్ అబ్జర్వ్ దట్ ఐస్ ఫ్లోట్ ఆన్ వాటర్. అయితే సాలిడ్ అయినటువంటి ఐస్ అనేది ఎందుకు ఫ్లోట్ అవుతుంది? ఫైండ్ అవుట్ వై. ఎందుకు ఫ్లోట్ అవుతుంది? జనరల్గా సాలిడ్ యొక్క డెన్సిటీ ఎక్కువ కదా, కాబట్టి డెన్సిటీ ఎక్కువ ఉన్నది కిందకు సింక్ అవ్వాలి, ఫ్లోట్ అవ్వకూడదు. ఓకే, చూద్దాం. ఆల్దో ఐస్ ఈజ్ ఏ సాలిడ్ అయినప్పటికీ ఇట్ ఫ్లోట్ ఆన్ ద వాటర్. ఇది నీళ్ళలో తేలుతుంది, ఎందుకంటే ఐస్ హ్యాస్ లో డెన్సిటీ దాన్ లిక్విడ్ వాటర్. వాటర్తో లిక్విడ్ స్టేట్లో ఉన్న వాటర్తో పోలిస్తే సాలిడ్ స్టేట్లో ఉన్న ఐస్ అనేది తక్కువ డెన్సిటీ ఉంటుంది. ఇది ఒక అనామలస్ బిహేవియర్. ఈ కారణం చేతే ఆక్వాటిక్ లైఫ్ అనేది కోల్డెస్ట్ ఏరియాల్లో పైన గడ్డ కడుతుంది తప్పితే కింద వాటర్గానే ఉంటుందన్నమాట. దిస్ ఈజ్ డ్యూ టు కేజ్ లైక్ స్ట్రక్చర్. ఇది సాలిడ్గా ఫామ్ అయినప్పుడు కేజ్ లైక్ ఏ స్ట్రక్చర్ ఉంటుంది. వాటర్ మాలిక్యూల్స్ ఇన్ ద ఐస్ మేక్ ఎక్స్పాండ్, వాటి యొక్క వాల్యూమ్ పెరుగుతుంది. మాస్ బై వాల్యూమ్ కదా. ఇది కింద ఉన్న పారామీటర్ ఎప్పుడైతే పెరుగుతుందో డెన్సిటీ ఏమవుతుంది? తగ్గుతుంది. సో కింద డినామినేటర్లో ఉన్న పారామీటర్ పెరిగితే నెట్ వాల్యూ తగ్గుతుంది. ఆ కారణం చేత మనకు వాల్యూమ్ అనేది తగ్గిపోతుంది. ఐస్ లెస్ డెన్సర్ హెన్స్ ఇట్ ఫ్లోట్. కాబట్టి నీళ్ళపైన ఐస్ అనేది ఫ్లోట్ అవుతుంది అన్నమాట. సో ఈ వీడియో ఇంతటితో సమాప్తం. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. వీడియో చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.